దాదాపు 10 ఏళ్ల తర్వాత బెంగుళూరులో యలహంకలో ఉన్న ప్యాలెస్‌లో జగన్మోహన్ రెడ్డి 10 రోజులుగా ఉంటూ ఉన్నారు. డైరెక్ట్‌గా పులివెందుల నుంచి యలహంక ప్యాలెస్‌కి చేరుకున్నారు. ఘోరమైన ఓటమి తర్వాత తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి అంటే దాదాపుగా 10 ఏళ్ల తర్వాత తన బెంగుళూరులో ఉన్న ప్యాలెస్‌కి చేరుకున్నారు. అక్కడే ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. మళ్ళీ ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, అధికార కూటమికి సంబంధించి ఏ విధంగా ప్రయత్నాలు చేయాలి అనే అంశానికి సంబంధించి ఆయన కీలక నేతలతో డిస్కస్ చేస్తున్నట్టుగా ఉన్నారు. మరొక వైపు ఇటువైపు పార్టీకి సంబంధించి క్యాడర్ కూడా చాలా నిరుత్సాహంలో ఉన్న నేపథ్యంలో పార్టీ క్యాడర్లో జోస్ పెంచడానికి ఎటువంటి కార్యక్రమాలు పార్టీ తరపు నుంచి చేయాలి, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళటానికి ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి అత్యంత సన్నిహితులతో డిస్కస్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి కొంతమంది నేతలైతే ఓటమికి సంబంధించి మొత్తం జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్లే ఇంత ఘోరమైన ఓటమి వచ్చిందని చెప్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా అంటే పార్టీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీనియర్ నేతలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, వాళ్ళతో ఎప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి అనే అంశాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓటమి తర్వాత ఎమ్మెల్యేలతో, ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళతో ఎమ్మెల్సీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎంపీలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి తర్వాత అసెంబ్లీకి మొదటి రోజు మాత్రమే హాజరయ్యారు. అసెంబ్లీ తర్వాత రెండో రోజు నేరుగా పులివెందుల చేరుకున్నారు. అక్కడ పార్టీ కేడర్తో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా యలహంకలో ఉన్న ప్యాలెస్కి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా అక్కడే యలహంక ప్యాలెస్లో ఉన్నారు. అక్కడే కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ కీలకమైన అంశం మనం చూసుకుంటే దాదాపుగా 10 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా యలహంక ప్యాలెస్లో ఇన్ని రోజుల పాటు నివాసం ఉన్నారు, ఇన్ని రోజుల పాటు స్టే చేశారనేది మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిగా యలహంక ప్యాలెస్లోనే ఉండేవారు. అక్కడి నుంచే తనకు కావాల్సిన పనులన్నీ చేపించుకునేవారని అప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపణలు చేస్తూ వచ్చేవి. సిబిఐ కూడా దీనికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ని అయితే కలెక్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే కూటమికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాస్త పాజిటివ్ వైబ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంటనే ప్రజల్లోకి వెళ్ళాలా, లేదంటే కొంత సమయం కూటమి నేతలకు ఇవ్వాలా అనే అంశానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. మరొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే దాదాపుగా 7 శ్వేతపత్రాలను అయితే విడుదల చేశారు. 2014లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏ విధంగా ఉంది, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలకు సంబంధించి ఆయన శ్వేతపత్రాలను అయితే విడుదల చేయడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి 2024లో అయిన తర్వాత మళ్ళీ శ్వేతపత్రాలను అయితే విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా పోలవరానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా డిస్ట్రాయ్ చేశారు, మళ్ళీ దాన్ని పూర్వ వైభవం తీసుకురావడానికి ఎంత టైం పడుతుందనే అంశాలకు సంబంధించి ప్రజల్లోకి నేరుగా వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు టీడీపీ చేసిందని చెప్పుకోవాలి. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల మీద ఎవరైతే టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారో వారిని పరామర్శించడానికి బస్సు యాత్ర చేస్తానని చెప్పినప్పటికీ కూడా అది కూడా కార్యరూపం దాల్చడం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారు, 10 రోజులుగా యలహంక ప్యాలెస్లో ఏం చేస్తున్నారు, కీలక నేతలతో ఎటువంటి చర్చలు జరుపుతున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి. కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్తో కూడా సమావేశమైనట్టుగా సమాచారం అందుతుంది. షర్మిలతో కూడా సమావేశమయ్యారు. ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్తులో కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారా, అందులో భాగంగానే డీకే శివకుమార్తో షర్మిల భేటీ అయిపోయిన తర్వాత డీకే శివకుమార్తో కలిశారా అనేవి కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా దాదాపుగా 2 వారాలుగా యలహంక ప్యాలెస్లోనే స్టే చేస్తున్నారు. అక్కడే కీలక నేతలతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు.